సో ప్రకటన గ్రంథం 18వ అధ్యాయము మనం లాస్ట్ వీక్ 5 వచనాలు చదువుకుని 5వ వచనంలో ప్రభువు ఈ వాక్యము దూత ద్వారా యోహానికి వివరిస్తూ దానిని విడిచి రండి అంటే మహాబబులోను అని మహాపట్టణము ఆ వేశ్య నుండి నా బిడ్డలైన మీరందరూ దాన్ని విడిచి రండి అని చెప్పి ప్రకటన గ్రంథంలో ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఆల్రెడీ చరిత్రలో ఇశ్రాయేలు ప్రజలకు భౌతికంగా వారు బబులోను లో ఉన్నప్పుడు వారికి ఇదే ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అది ఎవరి ద్వారా ఇచ్చారు దేవుడు అంటే ఇర్మియా అనే ప్రవక్త ద్వారా ఇశ్రాయేల్ ప్రజలకు ఆ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. సో అది మనం లాస్ట్ టైం ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయం తీసుకుని 19 వచనాల వరకు మనం ధ్యానం చేశాము. సో దాన్ని మళ్ళీ 19 నుంచి ఆ చాప్టర్ చివరి వరకు కూడా మనం ధ్యానం చేసుకుని అప్పుడు మళ్ళీ ప్రకటన గ్రంథంలోంచి ఆ 5వ వచనం నుంచి ముందుకు వెళ్దాం. సో ఈ 4వ వచనంలో ఏం రాసి ఉన్నది అంటే, మరియు ఇంకొక స్వరము పరలోకములో నుండి ఇలాగ చెప్పగా వింటిని, నా ప్రజలారా, కీవర్డ్ అది. అంటే ఎవరైతే నా ప్రజలుగా ఉండడానికి ఇష్టపడి నా దగ్గరికి వచ్చారో, వస్తున్నారో, రావాలని అనుకుంటున్నారో మీరందరికీ నేను చెప్తున్న మాట ఇది. మీరు దాని పాపములలో అంటే సెపరేట్ చేశారు. సాతానుకి సంబంధించిన అన్ని కూడా అవతల పెట్టేశారు. అందుకనే ఒక వేశ్యతో పోల్చారు కనుక మహాబబులోను మహాపట్టణాన్ని దాని పాపములో మీరు పాలివారు కాకుండునట్లును దాని తెగుళ్లలో ఏదియు మీకు ప్రాప్తింపకుండునట్లును దానిని విడిచి రండి. ఎందువలన? దాని పాపములకి దానికి నేను తెగుళ్ళు పంపిస్తున్నాను, శిక్ష విధించబోతున్నాను. కాబట్టి మీరు అందులో ఉండడానికి వీల్లేదు. ఉంటే మీరు కూడా ఆ శిక్షలో పాలిభాగస్తులు అవుతారు కనుక దాన్ని విడిచి రండి. అది ఇన్స్ట్రక్షన్. దాని పాపములు ఆకాశం నుంచున్నవి, దాని నేరములను దేవుడు జ్ఞాపకం చేసుకొని ఉన్నాడు. సో అక్కడి నుంచి మనం ఆ భౌతికంగా ఒకరోజు చరిత్రలో 598 బీసీలో ఈ బబులోన్ అనే పట్టణము ఫిజికల్ గా ఉన్నది యాక్చువల్ గా. అప్పుడు ఎవరు పరిపాలించారు అంటే నెబుకద్నెజర్ రాజు ప్లస్ అతని యొక్క సంతానము వారి రాజ్యము ఉన్నత దశలో ఉన్నప్పుడు బబులోన్ అనేది క్యాపిటల్ గా ఉన్నప్పుడు ఆ బబులోను పట్టణంలో అన్ని కూడా వారు అభివృద్ధి చేయడం జరిగింది. సో అదంతా మనం లాస్ట్ క్లాస్ లో ఆల్రెడీ చదువుకున్నాం. అయితే ఎప్పుడైతే దేవుడు ఆ బబులోనుని నాశనం చేయడానికి నిర్ణయించుకున్నారో ఎవరిని పంపించబోతున్నారు? పక్కనున్న మాదీయుల పారసీయుల రాజులను పంపించి ఈ బబులోనుకి సమూల నాశనమును దేవుడు నిర్ణయించారు. సో ఆ మాట ఎవరి చేత ఇప్పించారు? ఇర్మియా ద్వారా ఇశ్రాయేల్ ప్రజలకు చెప్పించారు. సో అది మనం 18వ వచనం వరకు చదువుకున్నాం లాస్ట్. సో ఆ మాట చూసుకుని ముందుకు వెళ్దాం. సో 18 అవి ఆశను చెడగొట్టు మాయా కార్యములు విమర్శకారమున అవి నశించిపోవును. ఏవి? ఈ బబులోనులోను ఈ అన్యజనులు వారు తయారు చేసుకుంటున్న సృష్టము. సో వారికి వారు దేవుళ్ళను దేవతలను తయారు చేసి విగ్రహం తయారు చేసి విగ్రహారాధన చేస్తూ వాటి మాయలో పడిపోయి వారందరూ కూడా దేవుణ్ణి విడిచిపెట్టి ఉన్నారు. సో అందుకని దేవుడు వారి గురించి చెబుతూ అవి అంటే ఆ విగ్రహాలు అవి ఆశను చెడగొట్టు మాయా కార్యములు విమర్శ కాలమున అవి నశించిపోవును. అది మనం లాస్ట్ వీక్ లో చదువుకున్న ఆఖరి వచనం. రైట్, ముందుకు వెళ్దాం. 19వ వచనము. యాకోబునకు స్వాస్థ్యమగువాడు వాటి వంటి వాడు కాడు. సో కంపారిజన్ ఎప్పుడు ఒక డివైడింగ్ లైన్ ఉంటుంది. దేవుడు ఏమంటున్నారు? ఇశ్రాయేలు ప్రజలారా, నేను మిమ్మల్ని పిలుచుకున్నప్పుడు మీరు ఎవరి దగ్గరికి వచ్చారు? మీరు నిజమైన దేవుడైన నా దగ్గరికి వచ్చారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు అబద్ధమైన దేవుళ్ళు దేవతల నుంచి మిమ్మల్ని నేను పిలుచుకొచ్చాను. ఎందుకంటే అబ్రహాం ఎక్కడ ఉండేవాడు? ఈ మెసొపొటేమియా ప్రాంతంలోనే ఉండేవాడు. ఈ కల్దీయుల ప్రాంతంలోనే ఉండేవాడు. ఈ మాయా కార్యములు చేయు ఈ విగ్రహారాధన మధ్యలోంచే వచ్చాడు అబ్రహాం. అబ్రహామును పిలుచుకొని దేవుడు తన్ను ప్రత్యక్షపరచుకొని సత్యము వివరించి అబ్రహాంలోని విశ్వాసమును చూచి అబ్రహాముకి ఒక ప్రామిస్ ఇచ్చారు, ఒక వాగ్దానం ఇచ్చారు. ఏమని? నేను మహాజనముగా నిన్ను చేస్తాను. నేను నీ నుంచి అనేక జనులు ఆశీర్వాదము పొందుదురు అంటే యేసుక్రీస్తు ప్రభువుని వాగ్దానముగా ఇచ్చారు. రైట్. సో అందుకనే ఆ మాట జ్ఞాపకం చేస్తున్నారు. సో మీ చుట్టుపక్కల ఉన్న అన్యజనులు విగ్రహములను ఆరాధిస్తూ వాటి మాయా కార్యములలో ఉన్నను అవేమైపోతున్నాయి? అవన్నీ కూడా విమర్శకాలంలో అవి నశించిపోవును. కానీ నేనెవరిని? నేను
అటువంటి వాడను కాను. చూసారా ఆ మాట ఎందుకుందో అక్కడ? యాకోబునకు స్వాస్థ్యమగువాడు అంటే నిజమైన దేవుడైన యెహోవా వాటి వంటి వాడు కాడు. ఆయన సమస్తమును నిర్మించువాడు అంటే నిత్యమైన దేవుడు, ఉన్నవాడు అను దేవుడు. సో ఆయన సమస్తమును నిర్మించువాడు అంటే ఆయనే సృష్టిస్తున్నారు. ఇశ్రాయేలు ఆయనకు స్వాస్థ్యముగానున్న గోత్రము. మరి ఇశ్రాయేలు దేశమంతా ఎటువంటి జనాంగము వారు, ఎటువంటి గోత్రము? తన కోసం పిలుచుకున్న గోత్రం, తన స్వంత ఇన్హెరిటెన్స్, స్వాస్థ్యము. సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. యెహోవా అంటే ఉన్నవాడు అను వాడు అనే దానికే యెహోవా అనే పేరు. అది హీబ్రూ వర్డ్ అది. మనం తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే ఉన్నవాడు అనువాడు అంటే నిత్యమైన దేవుడు. యెహోవా అనే పదానికి మీనింగ్. రైట్. సో కంపారిజన్ చేశారు దేవుడు అంటే మీ చుట్టుపక్కల ఉన్న అన్య జనులు ఎలా ఏం చేస్తున్నారు, కానీ ఇశ్రాయేలు ప్రజలు, యాకోబు ప్రజలు అన్న మీరు ఎవరి స్వాస్థ్యం మీరు అని చెప్తూ, ఇప్పుడు ఎందుకు నేను ఆ చుట్టుపక్కల ఉన్న అన్య జనుల దేశములను ముఖ్యంగా స్టార్టింగ్ విత్ బబులోను సామ్రాజ్యము, బబులోను పట్టణాన్ని ఎందుకు నాశనం చేస్తున్నాను అంటే, ఇదిగో నా స్వాస్థ్యము కొరకు నేను చేయబోతున్నాను నేను. సో మీ మూలమున అవన్నీ జరుగుతున్నాయి. సో అందుకని ఆ నెక్స్ట్ 5 వచనాలు మనకి దేవుడు వివరిస్తున్నారు. ఏమని? నీవు ఎవరు? ఇశ్రాయేలు. అంటే యాకోబు ఇశ్రాయేలుని కలిపి ఒక దేశముగా, ఒక జనాంగంగా వారిని సంబోధిస్తూ, ఓ ఇశ్రాయేలు, నీవు నాకు గండ్రగొడ్డలి వంటి వాడవు, యుద్ధ ఆయుధము వంటి వాడవు. నీ వలన నేను జనములను వెరగగొట్టుచున్నాను. సో ఈ బ్యాటిల్ ఎందుకు స్టార్ట్ అయింది? ఇదిగో ఇశ్రాయేలు, నీవు నా స్వాస్థ్యము గనుక, నా స్వాస్థ్యము మీద వారు ఏం చూపించారు? హింసను చూపించారు వారు. బబులోను సామ్రాజ్యము అన్ని జనులు. కాబట్టి నేనేం చేయబోతున్నాను? నీ వలన నీవే నాకు ఆయుధము. అంటే నిన్ను నీ నీ ఆధారంగా నేను ఈ పనులన్నీ చేస్తానని అర్థం మాట. అంటే ఇశ్రాయేల్ ప్రజలు యుద్ధం చేయరక్కడ. అంటే అర్థం చేసుకోవాలి మనం. నీవు నా యుద్ధాయుధం వంటి వాడు అంటే అర్థం ఏంటంటే, ఇశ్రాయేల్ ప్రజలు బ్యాటిల్ చేసి గెలవడం కాదక్కడ. కారణం ఇశ్రాయేల్ అన్నమాట. అది యుద్ధ ఆయుధం వంటి వాడవు అంటే అర్థం అక్కడ. సో నీవు నాకు గండ్రగొడ్డలి వంటి వాడవు, యుద్ధ ఆయుధము వంటి వాడవు. నీ వలన నేను జనములను వెరగగొట్టుచున్నాను, నీ వలన రాజ్యములను వెరగగొట్టుచున్నాను. 21 నీ వలన గుర్రములను రౌతులను వెరగగొట్టుచున్నాను, నీ వలన రథములను వాటినెక్కిన వారిని వెరగగొట్టుచున్నాను, నీ వలన స్త్రీలను పురుషులను వెరగగొట్టుచున్నాను, నీ వలన ముసలివారిని బాలులను వెరగగొట్టుచున్నాను, నీ వలన యవ్వనులను కన్యకలను వెరగగొట్టుచున్నాను, నీ వలన గొర్రెల కాపరులను వారి గొర్రెల మందలను వెరగగొట్టుచున్నాను, నీ వలన దున్నువారిని వారి దుక్కిటెద్దులను విరగగొట్టుచున్నాను, నీ వలన ఏలికలను అధిపతులను విరగగొట్టుచున్నాను. ఎంత క్లియర్‌గా, ఎంత డీటెయిల్‌గా చెప్తున్నారు చూడండి దేవుడు. ఒకప్పుడు మీరందరూ అన్య జనులు, అందులోంచి నా స్వాస్థ్యంగా అబ్రహాము ద్వారా ఇశ్రాయేలు జనాంగాన్ని తెచ్చుకున్నాను నేను. ఇప్పుడు నేను చేయబోయే కార్యములన్నీ ఎలాగుంటాయి అంటే, మీరు నా స్వాస్థ్యము గనక ఎవరన్నా మీ మీదకి వచ్చినప్పుడు నేనేం చేస్తాను? ప్రతీకారము తీర్చుకుంటాను నేను. ఒకటి భౌతికంగా ఉంటుంది ఆ సమయంలో. తర్వాత నిత్యత్వంలో కూడా దేవుని బిడ్డలకు అన్యాయం చేసి, హింస చేసిన ప్రతి ఒక్కరికి నేను శిక్ష విధించబోతున్నాను. అయితే భౌతికంగా ఆ టైంలో ఏం జరిగింది? ఇదిగో బబులోనికి శిక్ష విధించడం జరిగింది. అదే చూస్తున్నాం 20-23 వరకు ఇంత డీటెయిల్‌గా చెప్పారు. అంటే ఈ అన్య జనముల మధ్యనున్న మనుషులు, గుర్రములు, రౌతులు, రథములు, ముసలివారు, స్త్రీలు, పురుషులు, బాలురు, యవ్వనులు ఏది వదిలిపెట్టట్లేదు దేవుడు. నేను ఏమీ వదిలిపెట్టకుండా సమూలంగా నాశనం చేయబోతున్నాను అని చెప్పడానికి ఈ 4 వచనములు దేవుడు యిర్మీయా చేత చెప్పించారు. రైట్. 24 బబులోనును కల్దీయుల దేశ నివాసులను మీ కన్నుల ఎదుట సియోనులో చేసిన కీడు అంతటికి నేను వారికి ప్రతీకారము చేయుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. సో ఎలా స్టార్ట్ అయింది ఇది? ఇశ్రాయేలు ప్రజలు తమ స్వంత భూమిలో నివసిస్తూ వారే రాజులుగా ఉన్న కాలంలో ఈ బబులోను, కల్దీయులు వచ్చి ఏం చేశారు? సియోను అంటే ఎక్కడ ఉన్నది? సదరన్ పార్ట్ లో ఉన్నది. అక్కడ ఏమున్నది? యెరూషలేము ఉన్నది. యెరూషలేములో ఏమున్నది? మందిరం ఉన్నది. సో సియోను ఆ యెరూషలేములోకి వచ్చి వారు చేసిన కీడు అంతటికి ఏం కీడు చేశారు వాళ్ళు? మందిరాన్ని
నాశనం చేశారు అగ్నితో. తర్వాత ఏం చేశారు? మందిరంలో ఉన్న దేవుని యొక్క సామగ్రిని, ఆ పరికరములను అన్నీ దొంగిలించి తీసుకెళ్ళిపోయారు. తర్వాత ఏం చేశారు? అక్కడున్న అనేక మందిని చంపివేశారు ఇశ్రాయేలు ప్రజలు. తర్వాత ఏం చేశారు? అక్కడున్న భూమిని అంతటిని లాక్కున్నారు అక్కడ. అందరిని బానిసలుగా చేశారు. అదంతా ఏమిటది? నా స్వాస్థ్యమునకు ఈ బబులోను, కల్దీయులు చేసిన కీడు. ఇప్పుడు నేనేం చేయబోతున్నాను? వారందరిని విరగగొట్టుచున్నాను అని లిస్ట్ ఇచ్చారు అక్కడ. ఎవరిని విరగొడుతున్నారు? 20-23 వరకు. సో సియోనులో చేసిన కీడంతటికి నేను వారికి ప్రతీకారము చేయుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. సో ఏం జరుగుతుంది? ఆ బబులోను పట్టణానికి, ఆ కల్దీయుల సామ్రాజ్యానికి దేవుడు భౌతికంగా అంటే ఆ ల్యాండ్‌కి శిక్ష విధించారు ఆ టైంలో. ఎలా శిక్ష విధించారో మనకు తెలుసు. మాదీయుల, పారసీయుల రాజులను పంపించి యుద్ధము ద్వారా వాళ్ళందరినీ కూడా నాశనం చేశారు. రైట్. 25 సర్వభూమిని నశింపచేయు నాశన పర్వతమా, నేను నీకు విరోధిని, ఇదే యెహోవా వాక్కు. ఇది చాలా ఇంపార్టెంట్ వర్స్. సర్వభూమిని నశింపచేయు నాశన పర్వతము. అంటే ఏంటి? ఈ బబులోను ఎలా నిలబడింది అక్కడ? అక్కడ నుంచి ఇన్‌ఫ్లూయన్స్ అంతా చుట్టుపక్కల దేశాలు, ప్రపంచం అంతటికి కూడా పంపిస్తుంది ఈ బబులోను పట్టణం. అక్కడ చేసిన పాపం ఫ్యాక్టరీ అని చెప్పాను కదా! అది అదొక కర్మాగారంలా తయారైంది. పాపపు కర్మాగారంలాగా. వాళ్ళు నియమించిన దేవతలు, దేవుళ్ళు, ఆచారాలు, తర్వాత పాపపు క్రియలు అన్నీ కూడా ప్రపంచం అంతా సర్వభూమిని నాశనం చేస్తున్నాయి. వీళ్ళు నాశన పర్వతంగా నిలబడ్డాడు. ఈ నిలబడింది ఈ పట్టణము. దేవుడేమంటున్నారు? నేను నీకు విరోధిని. ఓ బబులోను పట్టణమా, నేను నీకు విరోధిని. ఇదే యెహోవా వాక్కు. నేను నీ మీదికి నా చేయి చాపి శిలలపై నుండి నిన్ను క్రిందికి దొర్లించుదును. చిచ్చు పెట్టిన కొండ వలె ఉండ చేయుదును. నువ్వేమో పర్వతంలాగా ఉన్నానని ఊహించుకుంటున్నావేమో. నేనేం చేయబోతున్నాను? నేను ఆ పర్వతం మీద నిలబడి నువ్వు ప్రపంచాన్ని శాసిస్తున్నావని నీవు అనుకుంటున్నావేమో. నేను నా చేయి చాపి ఆ పైన కొండ పైన నిలబడిన నిన్ను అక్కడి నుంచి ఏం చేస్తాను? కిందకి దొర్లించి వేస్తాను నేను. అంతేకాకుండా ఆ కొండని ఏం చేస్తాను నేను? ఒకవేళ అగ్గి కొండ మీద వస్తే ఏమైపోతుంది? అంతా కూడా చిన్న ఉండలాగా అయిపోతుంది కదా! అగ్నితో కంప్రెస్ అయిపోతది. ఏ కంటెంట్ అన్నా సరే, ఏ మెటల్ అన్నా సరే, ఏ ఎలిమెంట్ అన్నా సరే. అలాగా చిచ్చు పెట్టిన కొండ వలె ఉండ చేయుదును నేను. అంటే ఐ యామ్ గోయింగ్ టు బర్న్ అండ్ డెస్ట్రాయ్ యూ టు ద కోర్. అంటే సమూలముగా నేను అగ్నితో నిన్ను నాశనం చేస్తున్నాను నేను. ఇదంతా కూడా కాంటెక్స్ట్ గుర్తుపెట్టుకోండి. ఇది భౌతికంగా జరుగుతుంది యాక్చువల్‌గా. బబులోన్ అనే ఆ పట్టణానికే ఇచ్చిన శిక్ష ఆ టైంలో. 598 94లో రాసాడు ఇర్మియా ఇది. 539లో జరిగింది యాక్చువల్‌గా అది. దాని యొక్క నెరవేర్పు. ముందుకు వెళ్దాం. 26 మూలకు గాని, పునాదికి గాని నీలోండి ఎవరును రాళ్లు తీసుకొనరు. నీవు చిరకాలము పాడై యుందువు. ఇదే యెహోవా వాక్కు. అంటే ఇప్పటిదాకా ఈ భోగభాగ్యాలతో తులతూగిన బబులోను పట్టణము ఇక నుంచి ఏమైపోతుంది? నాశనం అయిపోతుంది. దెయ్యములు, అప అపవిత్రమైన పక్షులు నెల ఉండే ప్రదేశం అయినప్పుడు అక్కడ ఏమన్నా ఉంటుందా ప్రపంచానికి? ఏమి ఉండదు. అక్కడ రాళ్ళు కూడా ఎవరు కూడా తీసుకోరు అక్కడి నుంచి. దేశములో ధ్వజముల నెత్తుడి, జనములలో బాకానాదము చేయుడి, దాని మీదికి పోవుటకై జనములను ప్రతిష్ఠించుడి, దాని మీద పడుటకై అరారతు, మిన్ని, ఆష్కనాజు అను రాజ్యములను పిలిపించుడి. చూసాం కదా! ఇందాక మనం ఆహ్, మ్యాప్‌లో చూసినట్లయితే ఈ అరారత్, మిన్ని, అష్కెనాజ్ అనేవి ఈ నార్దర్న్ పార్ట్‌లో ఉన్న చిన్న చిన్న కింగ్డమ్స్ ఆ టైంలో. సామ్రాజ్యముగా చెలామణి అవుతుంది ఎవరు? ఈ కల్దీయుల సామ్రాజ్యము, నెబుకద్నెజర్ సామ్రాజ్యము. కానీ దేవుడు ఏమంటున్నారంటే, దేశములో ధ్వజములను ఎత్తుడి. అంటే యుద్ధం ప్రకటించమంటున్నారన్నమాట. బాకానాదము చేయుడి. దాని మీదకు పోవుటకు ఎవరి మీదకు? బబులోను ప్లస్ కల్దీయుల సామ్రాజ్యం మీదకు పోవుటకు జనములను ప్రతిష్ఠించుడి. అంటే ఆర్మీస్‌ని ప్రిపేర్ చేయమంటున్నారు ఈ దేశాల్లో. దాని మీద పడుటకై అరారతు, మిన్ని, ఆష్కెనజు రాజ్యమును పిలిపించుడి. దాని మీదికి జనులను నడిపించుటకై సేనాధిపతిని నియమించుడి. రోమము గల గొంగలి పురుగులంత విస్తారముగా గుర్రములను దాని మీదకి రప్పించుడి. సో గొంగలి పురుగులన్నీ కలిపి ఒకసారి ఒక పంట మీదకి అటాక్ చేస్తే ఎలాగుంటుందో, అలాగా గుర్రములందరి మీద సైన్యములు, సేనాధిపతులు అందరూ చుట్టూ నుంచి వచ్చి ఈ బబులోను సామ్రాజ్యాన్ని అటాక్ చేసి ఆక్రమించుకోబోతున్నారన్నమాట. అది. అది ఇచ్చే ప్రవచనం అది.
60 సంవత్సరముల ముందు ఈ బబులోను మీదకి దేవుడు పంపించిన ప్రవచనము. దాని మీదికి పోవుటకై మాదీయుల రాజులను, వారి అధిపతులను, వారి ఏలికను, అతడు ఏలుచుండు సర్వదేశమును జనులందరినీ ప్రతిష్ఠించుడి. అంతేకాకుండా ఇందాక ఆల్రెడీ అరారత్, మిన్ని, ఆష్కనాద్ అనే 3 దేశాల గురించి చెప్తూ లాస్ట్ లో ఇక అన్నిటికంటే పెద్ద దేశం అంటే ఈ దేశానికి అధికారం ఇచ్చారు కంప్లీట్ గా సామ్రాజ్యాన్ని కూల్చివేయడానికి. ఎవరది? మాదీయుల రాజులను మీరు అధిపతులను, ఏలికలను, ఏలుచుండు సర్వదేశములను జనులందరినీ కూడా ప్రతిష్ఠించుడి. సో ఎప్పుడైతే వీళ్ళందరూ కూడా నియమింపబడ్డారో, దేవదూతల కార్యం జరుగుతుందో, దేవదూతలందరూ కూడా వారి యొక్క కదలికలను అవన్నీ కూడా వారు నియమిస్తున్నారన్నమాట. దేవుని ఆజ్ఞ ప్రకారం అన్నీ కూడా ఒక ఒకదాని తర్వాత అలాగే జరిగిపోయి 539 వచ్చేసరికి ఏం జరిగింది? ఎగ్జాక్ట్ గా ఆ టైంలో బెల్షాజర్ ఉన్న టైంలో వీళ్ళందరూ కూడా వచ్చి ఆ దేశాన్ని సమూలంగా నాశనం చేయడం, ఆ పట్టణాన్ని నాశనం చేయడం యాక్చువల్ గా జరిగింది. 29 భూమి కంపించుచున్నది, నొప్పి చేత అది గిజగిజలాడుచున్నది. ఒక్క నివాసియు లేకుండా బబులోను దేశమును పాడుగా చేయవలనని బబులోనును గూర్చిన యెహోవా ఉద్దేశము స్థిరమాయెను. చూడండి, ఒక్క నివాసియు లేకుండా బబులోను దేశమును పాడుగా చేయవలనని బబులోనును గూర్చిన ఎవరి ఉద్దేశం అది? యెహోవా ఉద్దేశము స్థిరమాయెను. అంటే దేవుడు ఒక్కసారి నిర్ణయించుకున్నారు, అంతే, దానికి సీల్ అయిపోయింది అన్నమాట ఆ నిర్ణయానికి. సో ఆ బబులోను పట్టణము, ఆ ఫిజికల్ భౌతికంగా ఉన్న పట్టణము సమూలంగా నాశనానికి వెళ్ళిపోతుంది. 30 బబులోను పరాక్రమవంతులు యుద్ధము చేయక మానుదురు. యాక్చువల్ గా బబులోన్ అనేది ఆల్రెడీ సామ్రాజ్యం కదా, మరి వాళ్ళకి సైన్యం ఉన్నది, సైన్యాధిపతులు ఉన్నారు, అందరూ ఉన్నారు. అయితే దేవుడు నిర్ణయించినప్పుడు వారికి ఎంత శక్తి ఉన్నా సరే పక్కన ఉన్న మిగిలిన వారికి దేవుడు శక్తి ఇచ్చి నియమించి వారిని పంపించినప్పుడు వీళ్ళు ఏమైపోతారు? వీరు యుద్ధము చేయక మానుదురు. వారు తమ కోటలలో నిలుచుచున్నారు. వారి పరాక్రమము బలహీనతాయను. ఒకప్పుడు ఈ బబులోను అనే సామ్రాజ్యం ఎలాంటి సామ్రాజ్యము? ఉన్నతమైన సామ్రాజ్యం. దేవుడు వారిని బంగారముతో పోల్చే ఒక దర్శనము నెబుకద్నెజరుకి ఇచ్చారు. ఒక ఉన్నత స్థాయికి తీసుకువెళ్తానన్నారు, అవకాశం ఇస్తానన్నారు, అవకాశం ఇచ్చారు. నెబుకద్నెజరు దానికి తీసుకువెళ్ళాడు. అయితే వారు చేసిన ఏహ్యమైన క్రియల వలన వారికి రాబో శిక్ష ఏమిటి? వారిలో ఉన్న వారందరూ కూడా బలహీనతలు అయిపోతున్నారు. పరాక్రమవంతులు కూడా ఇప్పుడు బలహీనులు అయిపోతారు. చుట్టుపక్కల ఉన్న దేశాల నుంచి వచ్చిన సైన్యం అంతా కూడా వీరిని ఆక్రమించుకోబోతున్నారు. వారు స్త్రీల వంటి వారు అయిరి. ఎందుకు స్త్రీల వంటి వారు అంటే ఫిజికల్ గా స్త్రీలు బలము లేని వారు కంపారిటివ్ టు మెన్. సో బలము గలవాడు బలహీనుడు అయిపోయాడంటే ఎలాంటి వాడు? మగవాళ్ళు అనుకున్నవాడు స్త్రీలా అయిపోయాడు అన్న అనాలజీ చెప్తున్నారు. స్త్రీలు యుద్ధం చేయలేరు. యుద్ధంలో ఏ సైన్యంలోనూ స్త్రీలు ఉండేవారు కాదు. అది చాలా స్పష్టంగా ఆ మాట ఎందుకు చెప్పారో తెలుస్తుంది మనకి. 31 వారి నివాస స్థలములు కాల్చబడుచున్నవి, వారి అడ్డగడియలు విరిగిపోయెను, అతని పట్టణమంతయు పట్టబడును, కోనేటి దూలములను జమ్మును అగ్ని చేత కాల్చబడును. సో యూజువల్ గా పట్టణాల్లో ఎవరి ఇళ్లలో వారు తలుపులు ఏం చేసుకుంటారు? వాళ్ళు అడ్డగడియలు పెట్టుకుని సేఫ్ అనుకుంటారు. పట్టణాలకేమో దూలములను పెట్టి సేఫ్ అనుకుంటారు. ప్రకారములకు, పెద్ద పెద్ద కోటలకు అడ్డంగా పెద్ద పెద్ద దొంగలను పెట్టి, దూలములు పెట్టి. కానీ దేవుడు ఏమంటున్నారంటే అవన్నీ కూడా అగ్ని చేత నేను కాల్పింప చేస్తాను. నేను వారి నివాస స్థలమునే అగ్ని చేత నేను నాశనం చేస్తాను. నేను దాని యోధులు దిగులు పడిరి అని బంట్రౌతును దూత వెంబడి దూతయు పరిగెత్తుచు బబులోను రాజునకు తెలియచేతురు. ఎగ్జాక్ట్ గా 539 బీచ్ లో వర్డ్ టు వర్డ్ జరిగింది. ఈ రాజు ఏమో నైట్ కూర్చుని ఇక్కడ పార్టీ చేసుకున్నాడు. అక్కడ గోడ మీద దేవుని యొక్క హస్తాక్షరాలు రాయబడినవి, డిక్లేర్ చేసిన డెస్టినీ. ఇమ్మీడియట్ గా నైట్ ఏం జరిగింది? ప్రతి ఒక్కరు పరిగెట్టుకుంటూ వచ్చి చెప్పారు, అటాక్ చేశారు అని చెప్పేసి. ఎవరు? డెరాయస్ అనే మీడియన్ కింగ్ వచ్చాడు, మన ప్రాకారాలను, కట్టడలు అన్నింటినీ కాల్చివేస్తున్నాడు, వచ్చేస్తున్నాడు అని చెప్పి ఒక్కొక్కరి తర్వాత ఒక్కొక్కరు వచ్చి బెల్షాజర్ చెప్పడము, వాళ్ళు చెప్పే లోపలనే వాళ్ళు లోపలికి రావడము, బెల్షాజర్ని చంపివేయడం అన్ని కూడా 24 అవర్స్ లో జరిగిపోయింది, ఒక నైట్ లో. ఆ ముందు జరిగిన ప్రిపరేషన్ అంతా మనకి ఎక్స్ప్లెయిన్ చేయబడింది అనమాట. 539 బీసీలో మీడియన్ కింగ్స్ మిగిలిన వాళ్ళు ఎలా అటాక్ చేశారు అన్న దానికి వివరణ 594లో ఇర్మియా రాసిన ప్రవచనంలో మనకి ఎక్స్ప్లెయిన్ చేసి ఉంచారు. ఇప్పుడు దాకా మనం చదువుకునే 30 వచనాలు.
సో 30 దేవుడును 32 దాని యోధులు దిగులు పడిరి అని బంట్రోతు నుండి వెంబడి బంట్రోతును దూత వెంబడి దూతయు పరిగెత్తుచు బబులోను రాజునకు తెలియ చేతురు. దాని రేవులు శత్రువశము ఆయను. ఆ చుట్టుపక్కల ఉన్న పోర్ట్ సిటీస్ అన్ని కూడా శత్రువులు ఆక్రమించేసుకున్నారు. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియును అగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. బబులోను పురము చదరము చేయబడిన కళ్ళము వలె ఆయను. అంటే అప్పటిదాకా మంచి మంచి అంతస్తులు గల భవనాలతో తులతూగిన బబులోను ఇప్పుడు ఏమైపోయింది? ఫ్లాట్ సర్ఫేస్ అయిపోయింది. కళ్ళము అంటే అందులో గోధుమలు పెట్టి దాని చెత్తని పొట్టుని వేరు చేయడానికి ఉపయోగించే ప్రదేశాన్ని కళ్ళం అంటారు. థ్రెషోల్డ్. చదరం చేయబడి అంటే బాగా స్క్వేర్ గా ఫ్లాట్ గా చేస్తేనే జరుగుతుంది. అంటే బిల్డింగ్స్ ఉన్న ఆ మహాపురము బబులోను పురము పట్టణం ఏమైపోయింది ఇప్పుడు? ఫ్లాట్ అయిపోయింది. అంటే ఏమైపోయినాయి ఇవన్నీ కూడా? కూల్చివేయబడ్డాయి, కాల్చివేయబడ్డాయి. ఓకే. కళ్ళము వలె ఆయన. ఇంక కొంతసేపటికి దానికి కోతకాలము వచ్చును. సో ఇప్పుడు కూల్చివేసే అయిపోయినాయి. కొంత సమయంలో పూర్తిగా కోతకాలం అంటే ఇంకేమి మిగలదక్కడమాట. ఫ్లాట్ అయిపోతే అది బేర్ ల్యాండ్ అయిపోతుంది బబులోన్ అనే పట్టణము. ఎందుకు మనం ఇంత డీటెయిల్‌గా చదువుకుంటున్నామంటే, ఎవ్రీథింగ్ అంటే మనము ఈ వివరణలో ఉన్న భౌతికంగా జరిగిన ప్రతీదీ కూడా ఫ్యూచర్‌లో ప్రపంచమంతా విస్తరించిన ఈ వర్చువల్ బబులోను సామ్రాజ్యానికి అదే చేయబోతున్నారు దేవుడు. అది 18థ్ చాప్టర్‌లో ఉన్నది. దానికి వెళ్ళే ముందే మనం ఇదంతా చదువుకొని వెళ్తున్నాం అక్కడికి. ఎందుకంటే మనకి అప్పుడు బాగా అర్థమవుతుందన్నమాట. ఒకప్పుడు బబులోను పురానికి దేవుడు విధించిన శిక్ష ఇప్పుడు బబులోను అనే మహాపట్టణమైన ఆ వర్చువల్ అంటే చేతితో భౌతికంగా కనపడని ఆ పట్టణం ప్రపంచమంతా విస్తరించి ఉన్న ఆ వ్యవస్థకి ఎలాగ శిక్ష విధించబోతున్నారో మనకి అర్థమవుతుంది. ఇది చదువుకొని అక్కడికి వెళ్తే. అందుకనే ఇంత డీటెయిల్‌గా వచనం బై వచనం 64 వచనాలు మనము చదువుతున్నాం. ముందుకు వెళ్దాం. 34 బబులోను రాజైన నెబుకద్నెజరు మమ్మును మింగివేసెను, మమ్మును నుగ్గు చేసెను, మమ్మును వట్టి కుండ వలె ఉంచి ఉన్నాడు. భుజంగము మింగునట్లు మమ్మును మింగెను. మా శ్రేష్ఠ పదార్థములతో తన పొట్ట నింపుకొని మమ్మును పారవేసి ఉన్నాడు. నాకును నా దేహమునకును చేయబడిన హింస బబులోను మీదికి ప్రతీకార రూపముగా దిగునుగాక అని సియోను నివాసి అనుకొనును. నా ఉసురు కల్దీయ దేశ నివాసులకు తగులునుగాక అని యెరూషలేము అనుకొనును. సో ఏం జరిగింది? ఇర్మియా 594లో ఇది రాసినప్పుడు వీళ్ళందరూ ఒక్కొక్క 11 ఇయర్స్ బ్యాక్ వెళ్తున్నారన్నమాట. ఇర్మియా వారికి చెప్తున్నాడు ఏం జరిగింది? ఈ సియోను వాసి, యెరూషలేం వాసి ఇప్పుడు ఎక్కడున్నారు? ఇది రాస్తున్న టైంలో బబులోను మధ్యలో ఉన్నారు. అక్కడ వెళ్ళిపోయారు. ఎలాగ వెళ్ళిపోయారు? బందీలుగా, బానిసలుగా వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు? ఈ 34లో జరిగిన పని వలన వెళ్ళిపోయారు. 34లో ఏం జరిగింది? నెబుకద్నెజర్ వచ్చాడు. 605 బీసీలో. వచ్చి ఏం చేశాడు? ఈ ఇశ్రాయేల్ ప్రజలను మింగివేశాడు, నుగ్గు చేశాడు, వట్టి కుండ వలె ఉంచాడు, భుజంగం మింగినట్టు మింగేశాడు. ఎందుకంటే బలం ఉంది నెబుకద్నెజర్ దగ్గర. సో ఇజ్రాయెల్ ప్రజలు ఉన్న రాజులందరూ కూడా చాలా చిన్న రాజులు అయిపోయారు. ఎవరు? ఈ జెడెకియా, మత్తనయ్య వీళ్ళందరూ కూడా జెహోయాహాజ్, జెహోయాకిం ఈ 4 రాజులు ఆఖరి రాజులు అందరూ కూడా ఏమైపోయారంటే ఈ నెబుకద్నెజర్ చేతిలో పేలవంగా అయిపోయి బానిసలుగా అయిపోయారు. సో వాళ్ళందరూ బానిసలుగా ఉన్నప్పుడు వాళ్ళు అనుకుంటున్న మాట ఏంటి? ఇదిగో ఒకప్పుడు వైభవంగా ఉన్న మేము ఇలాగ వీడి చేతిలో మింగబడ్డాం మేము. కానీ మాకు ఏం చేశాడో వాడికి మళ్ళీ తిరిగి రావాలి అని ఎవరు అనుకుంటారు? సియోను నివాసి అనుకుంటాడు డెఫినెట్‌గా. అదే ఇర్మియా చెప్తున్నాడు. నాకును నా దేహమునకు చేయబడిన హింస బబులోను మీదకి ప్రతీకార రూపంగా దిగునుగాక అని సియోను నివాసి అనుకొనును. నా ఉసురు కల్దీయ దేశ నివాసులకు అంటే ఈ మొత్తం సామ్రాజ్యం వాడు బాబిలోనియన్ ఎంపైర్ ని కల్దీయన్ ఎంపైర్ అని కూడా అంటారు. ఈ కల్దీయ దేశ నివాసులకు తగులును గాక అని ఎవరంటారు? యెరూషలేము నివాసి అనుకుంటాడు. ఎందుకంటే వాళ్ళ కళ్ళ ముందే ఆ నాశనం జరిగింది. సియోను, యెరూషలేముని ఈ నెబుకద్నెజర్ నాశనం చేయడం. అయితే వీరు ఎందుకు అనుకుంటున్నారు అలాగా? వీరు దేవుని స్వాస్థ్యము గనుక వీరికి నిజమైన దేవుడుగా ఉన్నాడు గనుక వీళ్ళు ఆ మాట అనుకుంటున్నారు. దేవుడు వీరు చేసిన శిక్షకే నెబుకద్నెజర్‌ని పంపించి అక్కడ బానిసగా పంపించారు. ఆ దేవుడు చేసిన పనే. అయితే అతను దేవుని స్వాస్థ్యమునకు చేసిన కీడుకి అతనికి కూడా మరి
ప్రతీకారం ఉంటుంది. ఎందుకంటే అతని బౌండరీస్ దాటి దేవుని యొక్క మందిరాన్ని నాశనం చేసి అవన్నీ కూడా చేశాడు. అవన్నీ చేయమని ఇన్‌స్ట్రక్షన్ కాదు. కేవలం వీరిని రాజ్యము, అధికారం తీసుకోమనే నెబుకద్నెజర్‌కి ఇన్‌స్ట్రక్షన్ ఇవ్వబడింది. అయితే అతనేం చేశాడు, దాంతో పాటు తన బౌండరీస్‌ని దాటి దేవుని మందిరాన్ని కాల్చడము, దేవుని పరికరాలు తీసుకువెళ్ళి వాళ్ళ యొక్క దేవతల ఉండు ప్రదేశంలో పెట్టడం, ఇవన్నీ కూడా వాళ్ళు చేసిన కీడు. అంతేకాకుండా ఆ దేశంలో అతి భయంకరమైన విగ్రహారాధనని అమలు చేయించడం, అవన్నీ కూడా వాళ్ళు స్టెప్స్ దాటిపోతున్నారు గనుక దేవుడు ఏమంటున్నారు ఇప్పుడు, ఇదిగో నా స్వాస్థ్యము కొరకు ఇశ్రాయేలు మూలమున నేను వాళ్ళందరినీ నేను విరగ్గొడుతున్నాను. ముందుకు వెళ్తే మనకి ఇంకా అర్థమవుతుంది. 36 చూద్దాం. సో ఇశ్రాయేలును యెరూషలేము అలా అనుకుంటుంటే దేవుడు ఏమంటున్నారో చూడండి. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలకించుము. ఎవరితో? ఈ యెరు సీయోను నివాసి, యెరూషలేము నివాసి ఈ విధంగా అనుకుంటున్నారు గనుక వారితో దేవుడు మాట్లాడుతూ, ఆలకించుము ఓ ఇశ్రాయేలు, నీ వ్యాజ్యమును నేను జరిగించుదును. నువ్వెలా అనుకుంటున్నావో అదే నేను చేస్తాను నేను. నీ నిమిత్తము నేనే పగ తీర్చుకొందును. దాని సముద్రమును నేను ఎండకట్టుదును, దాని ఊటను ఇంకిచి పోచేయుదును. సో మీరు అనుకున్నట్లే మీ దేవుడైన నేను ఆ ప్రతీకారము బబులోను మీద తీర్చుకుంటాను నేను. బబులోను నిర్జనమై కసువు దెబ్బలుగా ఉండును, నక్కలకు నివాస స్థలమగును, అది పాడై ఎగతాళికి కారణముగా ఉండును. ఒకప్పుడు జనముతో కూడిన, వైభవముతో కూడిన, భవనములతో కూడిన అన్ని విషయములలో తొలతూగిన ఆ బబులోను ఏమైపోతుంది ఇప్పుడు? నిర్జనముగా అయిపోతుంది. ఒక్క మనిషి కూడా ఉండడు ఆ పట్టణంలో. భవనాలన్నీ కూలిపోతాయి, కాల్చివేయబడతాయి. అప్పుడేం జరుగుతది? చుట్టుపక్కల ఉన్న అడవుల్లోంచి ఇలాంటి కాలిపోయిన ప్రదేశంలో జనాలు లేని ప్రదేశంలో ఎవరొస్తారు? నక్కలు, గొడ్లగోబలు ఇవన్నీ వచ్చి నివాస స్థలముగా చేసుకుంటాయి. అదే కదా దేవుడు చెప్తున్నారక్కడ. అపవిత్ర పక్షులకు నెలవైపోతుంది, నక్కలకు నెలవైపోతుంది. సో అది కసువు దెబ్బలుగా ఉండును, నక్కలకు నివాస స్థలమగును, అది పాడై ఎగతాళికి కారణముగా ఉండును. ఎగతాళి ఎందుకు చేస్తారు? ఈ పట్టణమా ఒకప్పుడు ఎలా ఉండేది? ఇప్పుడు చూడు ఎలా తయారైంది చూడండి అని అందరూ ఎగతాళి చేస్తారు. మిగిలిన దేశంలో ఉన్న ప్రపంచంలో ఉన్న మిగిలిన దేశంలో అందరూ ఈ బబులోనుని చూపించి ఎగతాళి చేస్తారు. సో అది పాడై ఎగతాళికి కారణముగా ఉండును. వారు కూడి సింహముల వలె బొబ్బరింతురు, సింహముల పిల్లల వలె గుర్రు పెట్టుదురు. వారు సంతోషించి మేలుకొనక చిరకాల నిద్ర నొందునట్లు వారి దప్పికొనగా వారికి మద్యమునిచ్చి వారిని మత్తిల్ల చేసేదను. సో ఈ పట్టణములోను ఈ నివాసులందరూ ఏం చేస్తారు? సింహముల వలె గర్జిస్తారు, సింహం పిల్లల వలె గుర్రు పెడతారు ఈ నాశనం వస్తున్నప్పుడు. కానీ దేవుడు ఏమంటున్నారు? వారు సంతోషించి మేలు కొనక, అప్పటిదాకా సింహాల వల్లే, సింహపు పిల్లల వల్లే అన్ని చేశారు వాళ్ళు. కానీ ఒక్కసారి ఆ సంతోషం నుంచి దేవుడు ఎక్కడికి తీసుకెళ్తున్నారు వాళ్ళని? వారు సంతోషించి మేలు కొనక, అంటే నెక్స్ట్ రోజు మార్నింగ్ వాళ్ళకి లేదు. ఈ నైట్ అంతా వారు ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు. కానీ వారికి నేను ఒక మార్నింగ్ నేను ఇవ్వను నేను. ఆ ఇవ్వకుండా ఏం చేస్తాను? చిరకాల నిద్రకు వారిని నేను పంపించి వేస్తున్నాను నేను. చూడండి. ఆ వర్డ్ టు వర్డ్ అబ్జర్వ్ చేయండి అక్కడ ఏముందో. 38లో వారి యొక్క వైభవం చెప్తున్నారు. ఈ నాశనానికి ముందు ఎలా ఉన్నారు వాళ్ళు? వారు కూడి సింహముల వలె బొబ్బరింతురు, సింహముల పిల్లల వలె గుర్రు పెట్టుదురు. వారు సంతోషించి అప్పటిదాకా ఉన్నారు. కానీ నెక్స్ట్ రోజు మార్నింగ్ నేను ఇవ్వను. వారు మేలుకొనక చిరకాల నిద్ర నొందునట్లు ఎలా చేస్తాను నేను? ఇప్పుడు ఎవడైనా రాత్రి పడుకుంటే వాడు ఉదయం లెగాలంటే ఏమవ్వాలి? వాడికి స్లీప్ టైమ్ ఉంటుంది. నెక్స్ట్ రోజు మార్నింగ్ లేచిపోతాడు వాడు. ఎందుకంటే స్లీప్ టైమ్ అయిన వెంటనే. కానీ ఆ పడుకునే ముందు వాడికి మత్తు పదార్థం ఇచ్చాడనుకోండి, ఉదయం లెగుస్తాడా? లెగడు. సో ఈ ప్రపంచం నుండి మత్తు పదార్థాలు ఎలా పనిచేస్తాయి? ఎవడైతే మత్తు తీసుకుంటాడో వాడు వెంటనే ఉదయం 6 గంటలకు లేసి యాక్టివ్‌గా ఉండలేడు. సో ఏ విధంగా మనుషులు మత్తు పదార్థం తీసుకుంటే తిరిగి లెగకుండా ఉండిపోతారో, దేవుడు ఏమంటున్నారంటే, నా కోపము అనే మద్యము వారికిస్తాను నేను. నా ఉగ్రత అనే మద్యం వారికి ఇచ్చినప్పుడు నెక్స్ట్ రోజు మార్నింగ్ ఉంటదా వాళ్ళకి? ఉండదు. ఎందుకు? ఆ ఉగ్రతలో వాళ్ళు నిత్యము నరకానికి వెళ్ళిపోతున్నారు. నిత్య నాశనం అయిపోతున్నారు. మార్నింగ్ అనేది ఉండదు. సో దేవుడు ఈ ప్రపంచంలో ఉన్న వారు సృష్టించిన చెడునే ఉపమానంగా తీసుకొని వారికి విధించే శిక్ష గురించి చెప్తున్నారు. నేను వారికి నా ఉగ్రత అను మద్యము అనే పాత్రను వారికిస్తాను నేను.
చూసారా? వారు సంతోషించి మేలు కొనక చిరకాల నిద్ర నొందునట్లు వారు దప్పిగొనగా, అంటే నైట్ టైం వారు దాహం దాహం అంటున్నారు, ఏదో తాగుదాం అంటున్నారు. కానీ దేవుడు ఏమంటున్నారు? వారికి మద్యమునిచ్చి వారిని మత్తిల్ల చేసేదను. ఎప్పుడైతే వారు మత్తిల్లిపోయారో ఇంక లెగరు వాళ్ళు. అంటే చంపేస్తాను నేను, నాశనము చేసేస్తాను బబులోను పట్టణాన్ని. నో మోర్ మార్నింగ్. ఆ వైభవం అంతా ఆ రోజుతో, ఆ రాత్రితో అయిపోతుంది ఆ పట్టణం. ఇదే యెహోవా వాక్కు. సో దేవుడు చేసిన ఆ ప్రవచనము ప్రకారము, ఆ వాక్కు ప్రకారము బెల్షాజరుని, మా బబులోను పట్టణాన్ని ఆ రోజు డెరాయస్ వచ్చి కంప్లీట్ గా నాశనం చేశాడు అన్నమాట. ఓవర్ నైట్ లిటరల్లీ ఆల్ బిల్డింగ్స్ వర్ డెమాలిష్డ్, బర్న్ట్, పీపుల్ అందరిని చంపేశాడు, చిన్నపిల్లల్ని చంపేశాడు. అన్ని జరిగినాయి. ఇవన్నీ హిస్టరీలోనే ఉన్నాయి ఇవన్నీ. ఎవరైనా చరిత్ర పుస్తకాలు తీసుకుని బబులోను సామ్రాజ్యం ఎలాగ మీడియన్ పర్షియన్ కింగ్డమ్ కి ట్రాన్స్ఫర్ అయ్యింది అన్న డీటెయిల్స్ చదివితే ఎవ్రీథింగ్ మనం చదువుతున్నాయన్ని పూసగుచ్చినట్టు 539 BCలో జరిగింది. ఇవన్నీ ఎప్పుడు రాశాడు? 60 years ముందు ఇర్మియా రాసి ఉంచాడు, దేవుడిచ్చిన ఆ ప్రవచనం. 40 గొర్రె పిల్లలు వధకు పోవునట్లును మేకపోతులను పొట్టేలను వధకు పోవునట్లును వారిని వధకు రప్పించదను. ఎవరు చనిపోవాలో వారందరూ ఆ టైంలో ఆ బబులోన్ ప్లేస్ లో ఉంటారు. మీడియన్ కింగ్ వస్తాడు, వారందరినీ చంపివేస్తాడు. సో ఎలాగైతే గొర్రెలను వధకి తీసుకెళ్తారో అలాగ నేను రప్పిస్తానంటారు దేవుడు. ఇదంతా దేవుడు తన నిర్ణయం చొప్పున, తన న్యాయం చొప్పున విధించిన శిక్ష కాబట్టి అందరూ కూడా దానికి లోబడి వాళ్ళ మైండ్స్ అన్ని కూడా ఆ విధంగా దేవుడు డైరెక్ట్ చేస్తారు. వారి హృదయ ఆలోచనలను దేవుడు పుట్టిస్తారు. ఆ విధంగా యుద్ధం చేయమని మాదీయులకు చెప్తారు, ఆ యుద్ధ ప్రదేశంగా రమ్మని వీరికి చెప్తారు, వీరందరూ వింటారు, వస్తారు. ఇవన్నీ కూడా స్పిరిచువల్ గా జరుగుతాయి. అదే విధంగా వారు నాశనంలోకి వెళ్ళిపోయారు. నెక్స్ట్ 41 శేషకు పట్టబడెను. ఆ శేషాక్ అనేది ఈ బబులోనికి ఉన్న వేరొక పేరు. జగత్ ప్రసిద్ధమైన పట్టణము పట్టబడెను. చూసారా? ఆ జగత్ ప్రసిద్ధమైన పట్టణం. ఎందుకు జగత్ ప్రసిద్ధము? పట్టణము చిన్నదే. ఆ యూఫ్రటీస్, టైగ్రిస్ నదుల మధ్యలో ఉన్న చిన్న పట్టణమే, దాని ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడ ఉందో చూడండి. ప్రపంచం అంతా పాకిపోయింది ఆ టైంలో. అంటే దెన్ నోన్ వరల్డ్, అప్పట్లో ఉన్న ప్రపంచం అంటే ఆ యూరోప్, ఏషియా, ఆఫ్రికా చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలు అన్నిట్లోకి వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉందంటే వీళ్ళ బట్టలు కూడా అక్కడికి తీసుకువెళ్ళి వాళ్ళు వాడుకుంటారు. అదే కదా మనం చూసాం అక్కడ. ఎప్పుడు సంగతి ఇది? జాషువా సమయంలోనే ఆకాన్ ఏం చేశాడు? బబులోను నుంచి వచ్చిన అందమైన వస్త్రం చూసి ఆశపడి దేవుడు చెప్పిన మాటనికి అవిధేయుడయ్యి పాపమును శాపమును తీసుకొచ్చాడు. సో ఆ జగత్ ప్రసిద్ధం ఎలా అయిందంటే ఆ పాపము యొక్క కర్మాగారముగా ఉండి ఆ పాపాన్ని అందరికి డిస్ట్రిబ్యూట్ చేశాడు సాతాను ఈ పట్టణం ద్వారా. ఆ టైంలో అదే బబులోను పట్టణం, అదే మహావేశ్య. సో ఆ జగత్ ప్రసిద్ధమైన పట్టణం ఇప్పుడు ఏమైంది? పట్టబడెను. సో మీడియన్ కింగ్స్ ని, పర్షియన్ కింగ్స్ ని పంపించి ఇక ఆపివేశారు. బబులోను జనములకు విస్మయ ఆస్పదము ఆయను. అందరూ చూసి ఆశ్చర్యపోతున్నారు. అయ్యో ఇలాగైపోయిందా అంటే విస్మయానికి కారణమైంది. సముద్రము బబులోను మీదికి వచ్చెను. సముద్రం అంటే ఎప్పుడు కూడా ఆర్మీ అన్నమాట. బిబ్లికల్ ఎనాలజీలో సముద్రం అన్నా, వరదన్నా, నీళ్లు అన్న ఆర్మీతో సమానం. సముద్రము బబులోను మీదికి వచ్చెను, ఆమె దాని తరంగముల ధ్వనితో నిండుకొనెను. అంతే కదా? బబులోనులోకి అందరూ కూడా ఆర్మీస్ అందరూ వచ్చేసారు, చుట్టుపక్కల ఉన్న ఆ శత్రు దేశాలు. సో ఆ తరంగముల ధ్వని అంటే వారు చేసే ఆ గుర్రపు రౌతుల చప్పుళ్లతో మొత్తం ధ్వనించింది ఆ ప్లేస్ అంతా. దాని పట్టణములు పాడుగాను, ఎండిన భూమిగాను, అరణ్యముగాను, నిర్మానుష్యమైన భూమిగాను ఉండెను. ఏ నరుడును దాని మీద ప్రయాణము చేయడు. ఇది లిటరల్ గా జరిగింది. బబులోను సిటీ ఉన్న ప్లేస్ యాక్చువల్ గా ఆ తర్వాత ఏమైందంటే ఇంక నో మోర్ ఏ సిటీ. ఒక ఎండిపోయిన భూమిగా, అరణ్యముగా, బిల్డింగ్స్ లేని ప్రదేశముగా, నిర్మానుష్యమైన భూమిగా అది ఉండి ఎవ్వరు కూడా అక్కడికి వెళ్ళలేదు. ఈ మీడియన్స్ పర్షన్ ఏం చేశారు? వాళ్ళు వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళు డెవలప్ చేసుకున్నారు. సిటీస్ అన్ని వాళ్ళ ప్లేస్ లో వాళ్ళు డెవలప్ చేసుకున్నారు. బాబిలోన్ వాజ్ నెవర్ ఎ క్యాపిటల్ టు మీడియన్స్ అండ్ పర్షియన్ కింగ్డమ్. ఆ తర్వాత గ్రీకు సామ్రాజ్యం తీసుకున్నారు. వాళ్ళు ఎప్పుడు కూడా ఇక్కడికి వచ్చి ఈ బబులోని మళ్ళీ రిజరెక్ట్ చేయలేదు. రోమ్ వచ్చి బబులోన్ రిజరెక్ట్ చేయలేదు. వాళ్ళందరూ క్యాపిటల్ సిటీస్ ఎక్కడ కట్టారు? వాళ్ళ ప్రదేశాల్లో కట్టి వాటిని డెవలప్ చేసుకున్నారు. అది వేరే స్టోరీ. దాని తర్వాత వద్దాం మనం. కానీ దాని అన్నిటికీ రూట్ అయిన ద ఒరిజినల్ బాబిలోన్ అనే ఈ పట్టణము, ఫిజికల్ పట్టణము, యూఫ్రటీస్ టైగ్రిస్ మధ్యలో ఉన్న ఈ పట్టణము ఆ 539 BCతో ఎండ్ అయిపోయింది. సో ఆ తర్వాత ఇంకా ఎవరు కూడా అక్కడికి వెళ్ళలేదు. ఎవరు కూడా ఆ ప్రదేశంలో నడవలేదు.
44 బబులోనులోనే బేలును శిక్షించుచున్నాను. ఆ బబులోనులోనే ఈ బయలు అనే ఈ విగ్రహాన్ని, అబద్ధ దేవుడిని, దేవతలను సృష్టించాడు సాతాను. హమ్మురాబి, నిమ్రోదు, హమ్మురాబి, ఆ తర్వాత ఉన్న వేరు ఈ కల్దీల రాజుల ద్వారా ఈ అబద్ధ దేవుళ్ళను, దేవతలను విగ్రహాలను సృష్టిస్తే దేవుడు ఏమంటున్నారంటే అదే ప్లేస్ లో ఈ బయలుని నేను శిక్షిస్తాను. నేను బబులోనులోనే బేలును శిక్షించుచున్నాను, వాడు మింగిన దానిని వాని నోట నుండి కక్కించుచున్నాను. ఇక మీదట జనములు వాని యొద్దకు సమూహములుగా కూడి రావు, బబులోను ప్రాకారము కూలును. సో ఆ బేల్ విగ్రహం ఉన్న చోటగా జనాలు ఎలా వచ్చేవారు? క్యాపిటల్ సిటీలో అందరం కలిసి వెళ్దాము, అక్కడ విగ్రహం ఉన్నది, అక్కడ ఆరాధన చేద్దాం అని చెప్పేసి సమూహములుగా అన్య దేశం నుంచి పరిగెట్టుకు వచ్చేవాళ్ళు. ఆ విగ్రహాన్ని నేను అక్కడ ధ్వంసం చేస్తున్నాను, బేల్ని శిక్షిస్తున్నానంటే మొత్తం పట్టణమే నాశనం అయిపోయి అందులో ఉన్న అన్ని ఎలిమెంట్స్ కూడా నాశనం అయిపోయినాయి. ఇక ఎవరు కూడా సమూహములుగా అక్కడికి వచ్చే అవకాశము లేదు. బబులోను ప్రాకారము కూలును. సో అలాగా ఆ బాబిలోన్ అనే సిటీ కూలిపోతుంది కనుక మీరు ఆ సిటీలో ఉంటే ఏమవుతుంది? నా ప్రజలారా, ఇశ్రాయేలు ప్రజలారా, మీరు ఆ సిటీలో ఉంటే ఆ సిటీతో పాటు మీరు కూడా నాశనం అయిపోతారు. నేను ఆ సిటీ మీదకి పంపిస్తున్నాను. సో ఇన్స్ట్రక్షన్ ఇర్మియా ద్వారా ఎప్పుడు చెప్పించారు? 60 ఇయర్స్ ముందు చెప్పించారు. సో జ్ఞానం ఉన్నవాడు ఏం చేస్తాడు? ఇజ్రాయేల్ ప్రజలు ఆ టైంలో ఇదిగో ఒక హింట్ వచ్చింది. ఈ నెబుకద్నెజరుని అతని కొడుకు ఈ విధంగా చేస్తున్నారు. ఏ సమయంలో అయినా ఈ బబులోను పట్టణంలో అన్య శత్రు రాజ్యములు వచ్చి ఆక్యుపై చేసుకునే పరిస్థితి ఉంది కాబట్టి బబులోను పట్టణాన్ని విడిచి మనం కొద్దిగా బయటికి వెళ్దాము అన్న జ్ఞానం ఉండి ఎవరన్నా బయటికి వెళ్తే ఆ పట్టణంలో జరిగే ఈ మ్యాసాకర్ నుంచి తప్పించుకోగలరు అన్నమాట, ఈ నాశనం నుంచి. అందుకని దేవుడు ఇర్మియా ద్వారా ఈ మాట ఇశ్రాయేల్ ప్రజలకి 60 ఏళ్ల ముందు రాయిపించి వారి గ్రంథంలో ఉంచి ఇచ్చారు. సో 45వ వచనం ఎక్కడ స్టార్ట్ అవుతుంది? దేవుడు ఏం ఎక్స్ప్లెయిన్ చేశారు? 30 నుంచి 44 వరకు ఎలాగ ఆ బబులోను పట్టణాన్ని నాశనం చేయబోతున్నాను, ఎప్పుడు చేయబోతున్నాను, ఎవరి ద్వారా చేయబోతున్నాను అన్ని చెప్పి ఇన్స్ట్రక్షన్కి వచ్చారు. 45లో నా జనులారా, మీరు దానిని లో నుండి బయటకు వెళ్ళుడి. చూడండి లాంగ్వేజ్ చూడండి. దానిని విడిచి రండి అని చెప్పి ప్రకటనలో ఉంటుంది, దానిలో నుండి బయటికి వెళ్ళుడి అని చెప్పేసి ఇర్మియాలో ఉంటుంది. 2 డిఫరెంట్ పర్స్పెక్టివ్స్. అది అంటే దేవుడు ఏమంటున్నారంటే నేను రైట్ నౌ బాబిలోన్ అనే ఫిజికల్ పట్టణంలో నా ఇన్స్ట్రక్షన్ ప్రకారము నా ఆజ్ఞకు లోబడిన మాదీలను పంపిస్తున్నాను కాబట్టి నా ప్రెజెన్స్ ఉంది అక్కడ బాబిలోన్ లో, మీరు వెళ్ళిపోండి, నేను అక్కడ డిస్ట్రాయ్ చేయడానికి వచ్చానంటున్నారు దేవుడు. దేవుడే ఉన్నారు అక్కడ డిస్ట్రాయ్ చేయడానికి వచ్చి. సో మీరు వెళ్ళిపోండి అక్కడ నుంచి, ఎందుకంటే నా ప్రజలు మీరు ఉండకూడదు నేను డిస్ట్రాయ్ చేసే ప్రదేశంలో అని చెప్పారు. ఇప్పుడు నెక్స్ట్ ప్రకటనలో ఏం జరిగింది? బాబిలోన్ అనేది వర్చువల్. ఇంకా దేవుడు వర్చువల్ గా ఉన్న ప్లేస్ కి వచ్చి డిస్ట్రాయ్ చేయట్లేదు. దేవుడు ఏమంటున్నారంటే నేను ఆల్రెడీ నేను చేయాల్సింది చేశాను. నేను ఏమి నా కుమారుని పంపించి మీకు రక్షణ ఇచ్చాను. నేను పరలోక రాజ్యంలో ఉండి నేను మీకు ఆహ్వానిస్తున్నాను. మీరు ఈ వర్చువల్ బబులోను సామ్రాజ్యంలో ఉన్న వారికి నా ప్రజలారా నేను ఇన్స్ట్రక్షన్ ఏంటి తెలుసా? దానిని విడిచి రండి. ఇప్పుడు ఏమంటున్నారు ఇర్మియా దగ్గర? బయటకు వెళ్ళుడి. గో అంటున్నారు, అక్కడేమో కమ్ అంటున్నారు. గో అనే టైంలో ఆ ఫిజికల్ బాబిలోన్ సిటీలోంచి గో అవుట్ ఆఫ్ ఇట్, నేనున్నాను ఇక్కడ సిటీలో డిస్ట్రాయ్ చేస్తున్నాను రైట్ ఆ టైంలో, వెళ్ళిపోండి అంటున్నారు. ప్రకటనలో ఏమంటున్నారు? నేను చేయాల్సింది మొత్తం అయిపోయింది, ఇప్పుడు నా దగ్గరికి వచ్చేయండి మీరు అందరూ, నేను ఫైనల్ డిస్ట్రక్షన్ పైనుంచి నేను చేయబోతున్నాను. ఆ వర్చువల్ బాబిలోన్ నుంచి మీరు అందరూ బయటికి వచ్చి దానిని విడిచి రండి, కమ్ టు మీ అనేది ప్రకటన ఇన్స్ట్రక్షన్. ఆ 2 గమనించండి. రైట్. సో ఎందుకు చెప్తున్నారా మాట చూడండి. 45 నా జనులారా, మీరు దానిలో నుండి బయటకు వెళ్ళుడి, యెహోవా కోపాగ్ని నుండి తప్పించుకొనుడి. దేవుడు అక్కడ అదే ప్రదేశంలో ఉండి కోపాన్ని, అగ్నిని పంపిస్తున్నారు ఆ పట్టణానికి. సో మీరు అక్కడ ఉండకూడదు, మీరు దాని నుండి బయటికి వెళ్ళండి. అప్పుడు ఏం జరుగుతుంది? మీరు దాని నుంచి తప్పించుకుంటారు. యెహోవా కోపాగ్ని నుంచి తప్పించుకొనుడి, మీ ప్రాణములను రక్షించుకొనుడి. సో అక్కడ ఏంటంటే ఫిజికల్ లైఫ్స్ ఎవరైతే ఆ పట్టణంలో ఉంటారో వాళ్ళని చచ్చిపోతారు. ఎందుకంటే ఆర్మీస్ ఎవరిని స్పేర్ చేయరు అక్కడ, చిన్న పెద్ద ముసలి ముత్తక ఎవరిని స్పేర్ చేయరు. సో ఇశ్రాయేల్ ప్రజలు కనుక పట్టణంలో ఉంటే వారందరూ చచ్చిపోతారు.
సో దేవుడు ఏం చెప్తున్నారు, మీకు అందులోంచి ఫిజికల్ గా ఉన్న పట్టణంలోంచి బయటకు వెళ్ళిపోండి. మీరు ఈవెన్ అవుట్‌స్కట్స్ లో ఉన్న పల్లెటూరులో ఉన్నా పర్వాలేదు. ఆ సిటీ మాత్రం ఉండడానికి వీల్లేదు మీరు. ఆ సిటీ పూర్తి డిస్ట్రక్షన్‌లోకి వెళ్ళిపోతుంది. అందుకని మీరు దానిలో నుండి బయటకు వెళ్ళుడి. యెహోవా కోపాగ్ని నుండి తప్పించుకొనుడి. మీ ప్రాణములను రక్షించుకోండి. ప్రాణం అంటే లైఫ్ అంతే. మళ్ళీ ప్రకటన గ్రంథం వచ్చేసరికి అక్కడ నిత్య రాజ్యం అంటే స్పిరిచువల్ లైఫ్ వచ్చేస్తుంది. ఎవరైతే ఈ వర్చువల్ బాబిలోన్ అంటే ఈ ప్రపంచంలో ఉన్న పాపములో పాలిభాగస్తులుగా ఉంటారో మీకు నిత్య జీవము ఉండదు. సో దాని వెనకాతల ఉన్న స్పిరిచువల్ ఇన్స్ట్రక్షన్ ఏమిటి అంటే ఎవరు కూడా దాని పాపములో పాలిభాగస్తులు కావద్దు. ఇక్కడేమో ఫిజికల్ గా పట్టణంలో ఉండొద్దు, మీ ప్రాణాలు పోతాయి. దాని రియాలిటీ ఏంటి? స్పిరిచువల్ గా మీరు ఎంత దూరం ఉండాలి? మీరు అది చేసే పాపపు క్రియలు ఈ మహాబబులోను బయటకు పంపించే ప్రతి శోధన నుంచి మీరు దూరంగా ఉండాలి. మీరు ఎప్పుడైతే మీరు దాంట్లో ఉంటారో మీరు నిత్య జీవం కోల్పోతారు. మీరు పాపంలో ఉండిపోతారు. మీరు పాపం విడిచి బయటకు రండి అన్న ఇన్‌స్ట్రక్షన్ దాని వెనకాతల ఉన్నది. 46 ఏటేటా వదంతి పుట్టుచూ వచ్చును. దేశములో బలాత్కారము జరుగుచున్నది. ఏలిక మీద ఏలిక లేచుచున్నాడు. దేశములో వినబడు వదంతికి భయపడకుడి. మీ హృదయములలో దిగులు పుట్టనీయకుడి. రాబోవు దినములలో నేను బబులోను యొక్క చెక్కిన విగ్రహములను శిక్షింతును. దాని దేశమంతయు అవమానము నొందును. జనులు హతులై దాని మధ్యను కూలెదరు. సో ఈ ఏటేటా వదంతి పుట్టుచు వచ్చును, దేశంలో బలాత్కారం జరుగుతున్నది, ఏలిక మీద ఏలిక లేచుచున్నాడు అనే మాటలు ఏమిటంటే, ఇశ్రాయేలు ప్రజలు తమ రాజ్యాన్ని కోల్పోయి బబులోనులో వీళ్ళు బానిసలుగా బందీలుగా ఉన్నారు. జస్ట్ కామన్ సిటిజన్స్ గా. సో వీళ్ళు వింటున్నారు ఏమని, ఇదిగో యుద్ధాలు రాబోతున్నాయి, రాజు మీదకి రాజు వస్తున్నాడు, మనం ఈ బబులోన్ సామ్రాజ్యం కల్దీయుల సామ్రాజ్యంలో ఉన్నాము, దీన్ని ఆక్యుపై చేసుకోబోతున్నారు, అవన్నీ వస్తే మీరు భయపడద్దు, అది నేనే చేపిస్తున్నానని చెప్తున్నారు ఇశ్రాయేల్ ప్రజలకి. మీకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ఆ టైంకి మీరు అక్కడ ఉండొద్దు, మీకు తెలుసు ఎప్పుడు రాబోతుందో. సో మీరు ఆ వదంతికి మీరు భయపడద్దు. మీ హృదయంలో దిగులు పుట్టనీకుడి. ఎవరా మీ అంటే ఎవరు? ఇది ఇశ్రాయేల్ జనాంగానికి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఇది. రాబో దినములలో అంటే 539 బీసీ నేను బబులోను యొక్క చెక్కిన విగ్రహములను శిక్షింతును. అప్పటిదాకా విగ్రహాలతో నిండిపోయి ఉంది బబులోను మొత్తం. ఆ సిటీలో ఎక్కడ చూసినా, ఏ సందు చూసినా, ఏ మూల చూసినా ఏదో ఒక బయలుదేవుడు, మార్దూకు దేవుడు, లేకపోతే ఆషరా పూలు ఏదో ఒకటి ఉంటానే ఉంటాయి అన్నమాట. అటువంటి విధంగా నింపేశారు అసలు పట్టణాన్ని. నేనేం చేస్తాను, ప్రతి చెక్కిన విగ్రహాన్ని నేను శిక్షించబోతున్నాను. నేను దేశమంతయు అవమానము నొందును. జనులు హతులై దాని మధ్యన కూలెదరు. దానిని పాడు చేయువారు ఉత్తర దిక్కు నుండి దాని యొద్దకు వచ్చుచున్నారని ఆకాశమును భూమియు వాటిలోని సమస్తమును బబులోను గతిని గూర్చి సంతోషించును. ఇదే యెహోవా వాక్కు. సో అందరికి తెలుస్తుంది ఏమని, ఇదిగో ఈ బబులోని నాశనం చేయడానికి దేవుడు పంపిస్తున్న ఆర్మీ సైన్యములందరూ కూడా ఉత్తర దిక్కు నుంచి, అంటే మీడియన్ కింగ్డమ్ అన్నమాట. మీడియా అనేది బబులోనికి నార్త్ లో ఉంటుంది. ఉత్తర దిక్కు నుంచి వస్తున్నారు. 49 బబులోను ఇశ్రాయేలులో హతులైన వారిని కొల చేసినట్లు సర్వభూమిలో బబులోను నిమిత్తము హతులైన వారు కూలుదురు. సో ఎలాగైతే బబులోను సామ్రాజ్యము ఇశ్రాయేలు దేశంలోకి వచ్చి ఆక్రమించి ఇశ్రాయేలు ప్రజల్ని హతమార్చి అక్కడ చేసిందో ఆ దేశము, ఆ పట్టణము, అదే బబులోని నేను సర్వభూమి మీద నేను విస్తరింపచేసి కూల చేస్తాను. నేను సర్వభూమిలో బబులోను నిమిత్తము హతులైన వారు కూలుదురు. ఖడ్గమును తప్పించుకొనిన వారలారా ఆలస్యము చేయక వెళ్ళుడి. సో ఎవరైతే మీరు ఆ యుద్ధాన్ని తప్పించుకుని పారిపోతున్నారో మీరు లేట్ చేయొద్దు. డిలే చేశారంటే మీ మీదకి మీడియన్ ఆర్మీ వచ్చి మిమ్మల్ని చంపేస్తుంది. మీ ప్రాణాలు పోతాయి. మీరు ఆ పట్టణాన్ని విడిచి పారిపోవాలి. మీరు ఖడ్గమును తప్పించుకుని వారలారా ఆలస్యము చేయక వెళ్ళుడి. దూరము నుండి మీరు యెహోవాను జ్ఞాపకం చేసుకొనుడి. సో ఈ పాపానికి మీరు ఎంత దూరంగా ఉంటే మీరు అంత సేఫ్. ఈ బబులోనికి ఎంత దూరంగా ఉంటే మీరు అంత సేఫ్. అక్కడ ఉండి ఎవరిని జ్ఞాపకం చేసుకోండి? మీ దేవుడిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ బబులోను పట్టణంలో ఉండడానికి వీల్లేదు. యెరూషలేము మీ జ్ఞాపకం రానీయుడు. మీకు ఏం కావాలి? మీరు దేవుని పట్టణం జ్ఞాపకం రావాలి, సాతాను పట్టణం కాదు. దేవుని యొక్క నీతి జ్ఞాపకం రావాలి, సాతాను యొక్క పాపము కాదు. మీరు బబులోనులో ఉండద్దు, మీరు దూరంగా ఉండండి. మీ దేవుణ్ణి యెరూషలేమును, అంటే యెరూషలేం అంటే దేవుని మందిరము, అంటే దేవుని ప్రత్యక్షత, దేవుని యొక్క సమక్షము, అవన్నీ మీకు జ్ఞాపకం రావాలి. మీకు
సో మీరు యెహోవాను జ్ఞాపకం చేసుకొనుడి, యెరూషలేము మీ జ్ఞాపకమునకు రానీయుడి. మేము దూషణ వాక్యము విని సిగ్గుపడి ఉన్నాము, అన్యులు యెహోవా మందిరపు పరిశుద్ధ స్థలములోకి వచ్చి ఉన్నారు, మా ముఖములు తెల్లబోవు చున్నవి. ఇవన్నీ ఒకప్పుడు విన్నారు వీళ్ళు. ఏమని? ఇశ్రాయేల్ ప్రజలు 605 BCలో ఏం జరిగింది? దూషణ వాక్యం విని వాళ్ళు అందరూ సిగ్గుతో తలదించుకున్నారు. అన్యులు వచ్చి ఏం చేశారు? యెహోవా మందిర పరిశుద్ధ స్థలంలోకి వచ్చి ఉన్నారు. నెబుకద్నెజర్ వచ్చాడు, మందిరాన్ని, సొలొమోను కట్టిన మందిరాన్ని కాల్చేశాడు. అవన్నీ చేస్తుంటే ఇజ్రాయెల్ ప్రజలందరూ తెల్ల ముఖాలు వేసుకొని చూస్తున్నారు అంతే. మా ముఖములు తెల్లబోవుచున్నవి. ఏం చేయలేక అలాగా ఉండిపోయారు. కానీ దేవుడు ఏమంటున్నారంటే 52వ వచనం, ఇదే యెహోవా వాక్కు, రాబోవు దినములలో నేను బబులోను యొక్క విగ్రహములను శిక్షింతును, ఆమె దేశమందంతటను గాయపరచబడిన వారు మూలుగుదురు. సో వారు ఏం పని చేశారో దానికి ప్రతీకారం నేను చేస్తాను రాబో దినములలో. 605 BCలో వారు చేసిన పనికి 539 BCలో దేవుడు ప్రతీకారం ఫిజికల్ గా ఇచ్చారు, భౌతికంగా, బబులోను పట్టణానికి, కల్దీయుల సామ్రాజ్యానికి. 53, బబులోను తన బలమైన ఉన్నత స్థలములను దుర్గములుగా చేసుకొని ఆకాశమునకు ఎక్కినను పాడు చేయువారు నా యొద్ద నుండి వచ్చి దాని మీద పడుదురు. అంటే బబులోను తన బలమైన ఉన్నత స్థలములను దుర్గములుగా చేసుకుని, అంటే ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు బబులోను, సాతాను ఆ పట్టణాన్ని. ఎప్పటి నుంచి? నిమ్రోద్ కాలం నుంచి ఎస్టాబ్లిష్ చేసుకుంటూ, బలంగా చేసుకుంటూ, ఆర్మీస్ డెవలప్ చేసుకుంటూ, అక్కడున్న ప్రాకారాలను కట్టుకుంటూ, దుర్గములు చేసుకుంటూ అన్ని చేశాడు. ఇంక నన్ను ఎవ్వరు కూడా నన్ను ఇక్కడ నుంచి కూలద్రోయలేరు అనుకున్నాడు. సాతానుకు చెందిన ఆ బబులోను పట్టణం, మనం స్త్రీగా సంబోధిద్దాం, ఆ పట్టణం అలా అనుకుంది, నన్ను ఎవ్వరు కూడా ఇక్కడ నుంచి తీసివేయలేరు అని చెప్పి హైట్స్ లో కూర్చున్నాను నేను అనుకుంది. అయితే ఆ బబులోను ఆకాశమునికి ఎక్కినను పాడు చేయువారు, అంటే నేను పంపించిన ఆర్మీ నా యొద్ద నుండి వచ్చి దాని మీద పడుదురు. ఇదే యెహోవా వాక్కు. సో ఎంత ఊహించుకున్నా సరే ఆ వేశ్య ఎంత తురతూగినా, ఎంత హైట్స్ కి వెళ్ళినా కూడా ఆ హైట్స్ నుంచి సమూలంగా నాశనానికి పడిపోబోతుంది. ఒకప్పుడు పట్టణం పడిపోయింది, ఫిజికల్ పట్టణము, ఇప్పుడు ఆ సిస్టమ్ అంతా కూడా పడిపోబోతుంది. అది రానున్న ప్రకటన గ్రంథంలో మనం చూడబోతున్నాము 18వ అధ్యాయంలో. 54, ఆలకించుడి, బబులోనులో నుండి రోదన ధ్వని వినబడుచున్నది, కల్దీయుల దేశంలో మహానాశన ధ్వని వినపడుచున్నది. సో ఇంకా ఒకసారి యుద్ధం స్టార్ట్ అయింది. మీడియన్స్ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? ఇంకా అందరూ ఏడవడమే కదా. అక్కడ ఉన్న తల్లులు ఏడుస్తారు, అక్కడ ఉన్న మనుషులు ఏడుస్తారు, వాళ్ళ కళ్ళ ముందు అందరూ చనిపోతున్నారు, వాళ్ళ ఫ్యామిలీ చనిపోతున్నారు, వాళ్ళు చనిపోతున్నారు. ఇంకా రోదన, నాశనము. రోదన ధ్వని వినబడుచున్నది, నాశన ధ్వని వినబడుచున్నది. యెహోవా బబులోనును పాడు చేయుచున్నాడు, దాని మహాఘోషను అణచివేయుచున్నాడు, వారి తరంగములు ప్రవాహ జలముల వలె ఘోషించుచున్నవి, వారి ఆర్భాటము వినబడుచున్నది. సో ఎప్పుడైతే దేవుడు బబులోనికి శిక్ష స్టార్ట్ చేశారో ఇంక ఇవన్నీ జరుగుతున్నాయి అన్నమాట. వారందరూ అరుస్తున్నారు, ఏడుస్తున్నారు, పెడబొబ్బలు పెడుతున్నారు. అవన్నీ కూడా ఎనాలజీగా చెప్తున్నారు. ప్రవాహ జలముల తరంగములు ఎలా ఘోషిస్తున్నాయో వాళ్ళ ఘోష అలా ఉంది. అయ్యో అయ్యో అని చెప్పి వాళ్ళు ఏడుస్తూ వాళ్ళు నాశనానికి వెళ్ళిపోతున్నారు. 56, బబులోను మీదికి పాడు చేయువాడు వచ్చుచున్నాడు, దాని బలాఢ్యులు పట్టబడి ఉన్నారు, వారి విండ్లు విరిగిపోయినవి, యెహోవా ప్రతీకారము చేయు దేవుడు కనుక నిశ్చయముగా ఆయన క్రియకు ప్రతిక్రియ చేయును. సో దేవుని దగ్గర న్యాయమునకు లోటు ఉండదు. బబులోను సామ్రాజ్యం ఏ విధంగా అయితే ఇశ్రాయేల్ ప్రజల్ని హింసించారో, దేవుని బౌండరీ లైన్ దాటి వెళ్ళారో, ప్రతి క్రియకు ప్రతిక్రియ దేవుడు చేస్తున్నారు. అందుకనే వారి బలాఢ్యులు, వాళ్ళ ఆర్మీస్ అందరూ కూడా కూలిపోతున్నారు. 57, దాని అధిపతులను, జ్ఞానులను, అధికారులను, సంస్థానాధిపతులను, బలాఢ్యులను మత్తిల్ల చేసేదను, వారు చిరకాల నిద్ర నుండి మేలుకొనక పోదురు. సో అందరూ తీసుకునే మత్తు మాక్సిమం ఒక రోజు 2 రోజులకు ఉంటుంది. నేనిచ్చే మత్తు నిత్యత్వం వరకు ఉంటుంది. అంటే నిత్య నాశనము, నిత్య నరకం. అది దేవుని కోపము అనే మత్తులో ఎవరన్నా పడ్డారు అంటే, ఆ మత్తు తీసుకున్నారు అంటే, అంటే ఆ కోపానికి పాత్రులు అయ్యారంటే వారు ఎప్పటికీ లెగరు. ఇంకా నిత్య నరకములోకి వెళ్ళిపోయి నాశనానికి, బాధకి వెళ్ళిపోబోతున్నారు. చిరకాల నిద్ర నుండి మేలు కొనకపోదురు, ఇదే రాజు వాక్కు. సో ఇప్పుడు చెప్తున్నారు అన్నమాట. ఇప్పటిదాకా దేవుడు చెప్పి రాజు అనే పదాన్ని తీసుకొచ్చారు. నేను రాజును, రాజులకు రాజును. సో ఇదే రాజు వాక్కు, సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆ రాజుకు పేరు, అని ఆయనకు పేరు.
సైన్యములకు అధిపతియగు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. విశాలమైన బబులోను ప్రాకారములు బొత్తిగా పడగొట్టబడును, దాని ఉన్నతమైన గుమ్మములు అగ్ని చేత కాల్చివేయబడును. జనములు వృధాగా ప్రయాసపడుచున్నారు, అగ్నిలో పడుటకై ప్రయాసపడుచున్నారు, ప్రజలు చూచి అలయుచున్నారు. సో ఆ మీడియన్ కింగ్స్ వచ్చి ఈ ప్రాకారాలను కాల్చివేస్తుంటే అక్కడ ఉన్న బబులోన్లో ఉన్న ప్రజలందరూ ఏమనుకుంటున్నారు, మనం ఏదో ఒకటి చేసేద్దాం, ఆపేద్దాం వాటిని అని అనుకుంటున్నారు. వృధాగా ప్రయాసపడుతున్నారు, ఏమి జరగదు అక్కడ. ఆ వాటితో పాటు జనులు కూడా నాశనం అయిపోతున్నారు. అగ్నిలో పడుటకై ప్రయాసపడుచున్నారు. అది వాళ్ళు చేసే ప్రయాసం అంతా కూడా వృధా. అగ్నిలోనే పడబోతున్నారు వాళ్ళు. ప్రజలు చూచి అలయుచున్నారు. ఆ డిస్ట్రక్షన్ చూచి వాళ్ళంతా నీరుగారిపోతున్నారు, అలయుచున్నారు. 59. సో అయిపోయింది. సో 58తో ఇన్స్ట్రక్షన్ అంతా కూడా అయిపోయింది. సో ఇప్పుడు కంక్లూడ్ చేస్తున్నాడు ఎవరు, ఇర్మియా. ఏమని? సిద్కియా ఏలుబడి యందు 4వ సంవత్సరమున, సిద్కియా అనేది ఆఖరి రాజు, మన జెడకియా అతని పేరు, తెలుగులో సిద్కియా. 598లో స్టార్ట్ చేశాడు. 11 సంవత్సరాలు సామంత రాజుగా ఉన్నాడు. అంటే నెబుకద్నెజరు ఈ సిద్కియాని ఇజ్రాయెల్లో ఉంచి జస్ట్ పేరుకు మాత్రమే నువ్వు రాజువి, నేను చెప్పినట్టు అన్ని చేయాలని చెప్పి ఒక నామమాత్రపు రాజుగా సిద్కియాను 598లో పెట్టి 587 వరకు ఉండనిచ్చాడు. 587 తర్వాత అతన్ని కూడా తీసివేశాడు, అతను కూడా చంపివేయడం జరిగింది. సో ఆ సిద్కియా స్టార్ట్ చేసిన 598 నుంచి 4వ సంవత్సరంలో 594లో సెరాయా దండు భోజన సామగ్రికి అధికారి అయి ఉండి సిద్కియాతో కూడా బబులోనుకు వెళ్ళినప్పుడు నేరియా కుమారుడును మహాసేయా మనుమడునైన ఆ సెరాయాకు ఇర్మియా ఆజ్ఞాపించిన మాట. సో ఏం జరిగింది? ఇర్మియా ఇదంతా కూడా ఇస్రాయేల్ దేశంలో ఉండి రాశాడు 594లో. ఆ టైంలో సామంత రాజు అయిన ఈ సిద్కియా 4th ఇయర్లో మరి నెబుకద్నెజర్కి తన రెస్పెక్ట్స్ పే చేయడానికి వెళ్ళాలి. ఎవ్రీ ఇయర్, ఎవ్రీ క్వార్టర్ అక్కడికి వెళ్ళి రాజుకి నమస్కారం చేసి రావాలి ఇస్రాయేల్ రాజు అయిన సిద్కియా. సో అలా వెళ్ళడానికి బయలుదేరాడు అన్నమాట. సో భోజన సామాగ్రి అంతా ఒక దండును, ఒక అధికారిని నియమించినప్పుడు ఆ అధికారి సెరాయా దండు భోజన సామాగ్రికి అధికారి అయి ఉన్నాడు, ఆ సెరాయా అనే అతను. సో ఉండి సిద్కియాను సెరాయా ఇద్దరు కలిసి బయలుదేరారు. ఎక్కడికి? బబులోనికి బయలుదేరారు. వెళ్ళినప్పుడు ఈ సెరాయా ఎవరు? నేరియా కుమారుడు మహాసేయా మనుమడు అయిన ఈ సెరాయా, ఈ సెక్రటరీ అన్నమాట సిద్కియాకి. సో జెడకియాకి, సెరాయాకి ఇర్మియా ఆజ్ఞాపించిన మాట అంటే, ఈ పత్రము, నేను రాసిన ఈ దేవుని ప్రవచనము మీకు ఇస్తున్నాను నేను. ఇదంతా కూడా 51వ వచనంలో జరిగిన మొత్తం, 51వ అధ్యాయంలో వివరించిన మొత్తము కూడా మీరు బబులోనుకు తీసుకువెళ్ళి అక్కడ ఉన్న ఇశ్రాయేలు ప్రజలందరికీ వినిపించండి. ఎందుకు? ఒక 60 సంవత్సరం తర్వాత ఈ మాట విని 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 ఉన్న ఆ జనరేషన్స్ తర్వాత ఆ టైంలో ఎప్పుడైతే ఈ కెలామిటీ వస్తుందో, జ్ఞానమైన వాడు, దేవుని యందు విశ్వాసం ఉన్నవాడు అక్కడ నుంచి తప్పించుకొని ప్రాణాన్ని రక్షించుకుంటాడు. ఎవరు అవి వినరో వాళ్ళు అక్కడ ఉండిపోతారు. వాళ్ళు ఏమవుతారు? నాశనం అయిపోతారు. సేమ్ జరగబోతుంది ఇన్ ద ఫ్యూచర్. ఇన్స్ట్రక్షన్ యోహాను ద్వారా ప్రకటన గ్రంథంలో రాయించి ఎవరికి ఇచ్చారు? ప్రపంచం మొత్తానికి ఇచ్చారు. ఈ మాట ఎవరు విన్నారో వాళ్ళందరికీ వెళ్తుంది. కానీ ఎవడు జ్ఞానవంతుడు? ఆ బబులోను అని ఈ వేశ్య సంబంధమైన ఏహక్రియములకు దూరంగా ఉన్నవాడు జ్ఞానవంతుడు. విశ్వాసముతో పాపమును బయటకు వచ్చేవాడు. నేను పాపంలోనే ఉంటాను అంటే ఏమవుతుంది? దేవుడు ఏమంటున్నారు? నేను ఆ పాపాన్ని నాశనం చేస్తున్నాను, నువ్వు ఇష్టపడి పాపంలో ఉంటే పాపంతో పాటు నువ్వు కూడా నాశనం అయిపోతావు. వెళ్తావా? అందుకని నా జనులారా దానిని విడిచి రండి. అదనమాట మన కాంటెక్స్ట్. నేను ఎందుకు 1-2 అవర్స్ ఇర్మియా గారి డీటెయిల్ గా మనం తీసుకున్నాం ఈ 51 అంటే, ఆ కాంటెక్స్ట్ మనకు అర్థమైతే అది మన లైఫ్స్ కి, మనం టీచ్ చేయబోయే, మనం ఎవరికి ఇన్స్ట్రక్ట్ చేసిన వారికి అది ఉపయోగపడుతుంది. అంతేకాకుండా దేవుని యొక్క నిశ్చయము, దేవుని యొక్క సంకల్పము మనకి అర్థమవుతుంది. ప్రకటన గ్రంథంలో 18వ అధ్యాయంలో ఏ విధంగా శిక్షించబోతున్నారో అది మనకి అర్థమవబోతుంది. రైట్? సో ఆ సేరియాకి 594 BCలో సెరాయాకి సిద్కియాకి ఇర్మియా ఇచ్చిన ఆజ్ఞ ఇది. సో ఆఖరి 4 వచనాలతో మనం ముగించుకుందాం. సో ఇర్మియా బబులోను మీదికి వచ్చు అపాయములు అన్నిటినీ, అనగా
బబులోనును గూర్చిన రాయబడిన ఈ మాటలన్నిటినీ గ్రంథములో రాసెను. సో ఆ బబులోనికి రాబోవు శిక్షను 60 సంవత్సరాల ముందే పొందుపరిచి గ్రంథంలో రాసి ఇచ్చాడు సిద్కియాకి, సెరాయికి. వెళ్ళి మీరందరూ చదివి వినిపించి తరాలకి ఉపయోగపడిగా ఉండేటట్టుగా చేయండి అని చెప్పి. కాగా ఇర్మియా సెరాయాతో ఇట్లనెను, ఏమన్నాడు చూడండి, నీవు బబులోనునకు వచ్చినప్పుడు ఈ మాటలన్నిటినీ చదివి వినిపించవలెను. అదనమాట మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ దిస్ చాప్టర్. ఎందుకు రాశాడు, ఎందుకు దేవుడు ఆ మాటలు ఇచ్చారు? అక్కడ ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా అది వినాలి. ఎందుకు వినాలి? ఆ రోజు వచ్చినప్పుడు వాళ్ళు యాక్ట్ చేయాలి. వాళ్ళు ఈ ఇన్స్ట్రక్షన్ తీసుకుని ఆ టైంలో వారు బయటికి వచ్చి ఆ ప్రాణం రక్షించుకోవాలి. ఫిజికల్ గా, స్పిరిచువల్ గా ఏంటంటే అందరం కూడా మన మాట విని పాపము అనే ఈ లోకపు సాతాను సంబంధించిన విషయముల నుంచి మనం దూరం వచ్చి మనము మన నిత్యత్వమును, మన నిత్యరాజ్యమును మనం కాపాడుకోవాలి. మన సోల్ని మన ఆత్మను మనం రక్షించుకోవాలి. వాళ్ళు ఆ రోజు తమ ప్రాణాలను రక్షించుకున్నారు. ఈ రోజు మనకిచ్చిన ఇన్స్ట్రక్షన్, ఫ్యూచర్ లో ఉన్న ప్రజలందరికీ దేవుడి ఇన్స్ట్రక్షన్ ఏంటంటే మీ ఆత్మలను నిత్య నరకం నుంచి రక్షించుకోండి. ఎలాగా? ఈ బబులోనును వేశ్య నుండి దూరంగా ఉండండి. ఏహే కార్యములకు, అది చేసే పాప కార్యములకు మీరు అందులో పాలి భాగస్తులు అవ్వద్దు. ఈలాగున నీవు ప్రకటింపవలెను, యెహోవా మనుష్యులనైనను జంతువులనైనను మరి ఏదైనను ఈ స్థలమందు నివసింపకపోవుదురనియు అది నిత్యము పాడుగా నుండుననియు దానిని గూర్చి నీవు సెలవిచ్చితివి. సో ఇలా ప్రకటించాలి. ఎలా ప్రకటించాలి? వాళ్ళు ప్రార్థనాపూర్వకంగా మాట్లాడాలన్నమాట. ఎవరు? సిద్కియాని, సెరాయా ఇశ్రాయేలు ప్రజలకు వెళ్ళి యెహోవా వైపు తిరిగి యెహోవా అని సంబోధిస్తూ, నీవు ఇలా సెలవిచ్చావు దేవా, ఈ దేశంలో ఈ బబులోను ప్రదేశంలో జంతువులు ఉండవు, ఎవ్వరు నివసించరు, మనుషులు ఉండరు, నిత్యము పాడుగా ఉండునని నీవు సెలవిచ్చితివి కదా దేవా అని మీరు చెప్పండి వెళ్ళి. ఈ గ్రంథమును చదివి చాలించిన తరువాత నీవు దానికి రాయి కట్టి యూఫ్రటీసు నదిలో దాని వేసి. చూడండి, ఎప్పుడైతే ఎక్కడ జరుగుతుంది ఇదంతా? ఈ గ్రంథం తీసుకుని సిద్కియాని, సెరాయా ఎక్కడికి వెళ్తున్నారు? బబులోన్ వెళ్తున్నారు. బబులోన్ ఎక్కడ ఉన్నది? యూఫ్రటీస్ నది యొక్క ఒడ్డున ఉన్నది. యూఫ్రటీస్ టైగ్రిస్ మధ్యలో ఉందని చెప్పాను కదా. సో ఆ నది ఒడ్డుకు తీసుకువెళ్ళాలి ఇశ్రాయేలు ప్రజలందరినీ. వారి ఎదుట వినిపించాలి మొత్తం. వారి కళ్ళ ముందు వారు చదివి మొత్తం కంటెంట్ అంతా వారికి వినిపించి, ఈ బుక్ ఉంది కదా, ఆ బుక్ ని ఏం చేయమంటున్నాడు ఇర్మియా? ఈ బుక్ కి మీరు ఒక రాయి కట్టి వారి కళ్ళ ముందు యూఫ్రటీస్ నదిలో వేసేయండి. సో వాళ్ళ కళ్ళ ముందు ఏం జరుగుతుంది? రాయితో పాటు ఈ బుక్ ఏమైపోతుంది? నీళ్ళ లోపలికి వెళ్ళిపోతుంది. రాయి కట్టారంటే అది పైకి తేలదు. సో దేవుడు ఏం చెప్తున్నారు? సాదృశ్య రూపముగా వారికి చూపెడుతున్నారు 60 years ముందు. నేను దాని మీదకి రప్పింపబోచున్న అపాయముల చేత బబులోను మరల పైకి రాలేక అలాగే మునిగిపోవును. ఒక్కసారి రాయితో కట్టిన నా ఈ వాక్య భాగము నువ్వు నీళ్ళలో వేస్తే ఎలా తిరిగి బయటికి రాదు. మీరు అది కంటెంట్ వినేసారు, ఇంకా పుస్తకంతో పని లేదు. పుస్తకం అనేది కేవలం మెటీరియల్ అంతే. అది అందులో ఉన్న కంటెంట్ మీ హృదయాల్లోకి వెళ్ళిపోయింది కాబట్టి ఇర్మియా ఏమన్నారు? అదే పుస్తకానికి రాయి కట్టి నీళ్ళలో వేయమన్నారు. ఆ రాయి కట్టడం అంటే ఏంటది? పర్మనెంట్ జడ్జ్మెంట్. అదే మాట రాయి సాదృశ్యం. సో ఎలాగైతే ఆ నీళ్ళలోకి వెళ్ళి మళ్ళీ తిరిగి రాదో ఈ పుస్తకము రాయి కట్టడం వల్ల, నా జడ్జిమెంట్ పర్మనెంట్ కాబట్టి బబులోనికి నేను విధించిన శిక్ష పర్మనెంట్. ఇంకా బబులోన్ అనే పట్టణము చరిత్రలో మళ్ళీ కట్టబడదు. ఆ టైగ్రిస్ యూఫ్రటీస్ మధ్యలో ఉన్న ఆ స్పాట్ లో ఆ పట్టణం ఈ రోజు వరకు లేదు, ఎప్పటికీ కూడా రాదు మళ్ళీ. నేను దాని మీదకి రప్పింపబోచున్న అపాయముల చేత బబులోను మరల పైకి రాలేక అలాగే మునిగిపోవును. దాని జనులు అలసియుందురు అను మాటలు నీవు ప్రకటింపవలను. ఇర్మియా యొక్క మాటలు ఇంతటితో ముగిసెను. ఎంత స్ట్రక్చర్డ్, ఎంత సిస్టమాటిక్, ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి చూసారు దేవుని మాటలు. 64 వచనాలు. మామూలుగా అయితే 64 వచనాలు ఈ అధ్యాయంలో చదవడానికి చాలా మంది ఏం చదువుతామని చెప్పి 10 వచనాలు చదివేసి దాన్ని అర్థం చేసుకోకుండా అలా వదిలేస్తారు. కానీ ప్రవచనం భాగంలో ఉన్న ప్రతి వాక్యం ఇలాగే ఉంటుంది. మనం ఒక్క అధ్యాయం ధ్యానం చేసాం, మనం ఒక 64 వర్సెస్. అది ఎంత డీటెయిల్డ్, ఎంత డీప్ మీకు ఈ పాటికి అర్థమై ఉండాలి. 2 hours నాతో పాటు ఉన్న వాళ్ళందరికీ డెఫినెట్ గా. రైట్? ఇదంతా ఏంటి? ఒక భాగం మళ్ళీ. సో మనం యాక్చువల్ గా ఇదంతా ఎందుకు నేర్చుకుంటున్నామంటే ఇది ఫిజికల్ గా ఆ రోజు జరిగిన దానికి, ఇప్పుడు ఈ ప్రపంచాన్నే మోసం చేసిన ఈ బాబిలోనియన్ సిస్టమ్
ఎంత విచ్చలవిడిగా తర్వాత పెరిగింది. ఎందుకంటే సాతాను ఫిజికల్ గా దేవుడు అక్కడ ఇంకా అవకాశం ఇవ్వలేదు కాబట్టి నెక్స్ట్ మార్పులు చేసుకుని ప్రపంచంలో వేరే విధంగా ఈ బబులోను యొక్క సిస్టమ్ చలామణి అవడం మొదలుపెట్టింది అన్నమాట. ఆ పాపాల యొక్క టైప్ మారిపోయింది. అంటే బిహేవియర్ అంతా కూడా వేరే రకంగా మార్చుకున్నాడు సాతాను. అది ఎలా మార్చాడు, అది ఎంత మాయాకరంగా ఉంటుంది, మనుషులు ఎలాగా ఆ మాయలోకి వెళ్ళిపోతున్నారు అన్నది నేను నెక్స్ట్ క్లాస్ నుంచి ఇంకొక 3-4 క్లాసులు తీసుకుని చెప్తాను మీకు. 3 అవర్స్ పడుతుంది దానికి. సో ఎంటైర్ 18th చాప్టర్ మనకి అనదర్ 3-4 అవర్స్ విత్ డయాగ్రామ్స్ విత్ పిక్చర్స్ నేను నెక్స్ట్ 4 క్లాసులు ఎక్స్ప్లెయిన్ చేసి ఆ 18th చాప్టర్ లో ఉన్న ఈ వర్చువల్ బాబిలాన్ సిస్టమ్, ఆ మహావేశ్య మహాపట్టణానికి, వేశ్యలకు తల్లి అయిన ఆ మహాబబులోన్ పట్టణానికి దేవుడు విధించబోయే శిక్షను మనము నెక్స్ట్ 4 క్లాసెస్ లో మనము నేర్చుకోబోతున్నాం. అందరూ కూడా ప్రిపేర్డ్ గా ఉండండి, ప్రేయర్ఫుల్ గా ప్రిపేర్ అయ్యి మనం అన్ని కూడా ముందు నేర్చుకుందాం. సో ఈ రోజుతో నేను ముగిస్తున్నాను. మళ్ళీ తిరిగి కలుసుకున్నప్పుడు మనం కొనసాగించుకుందాం. ప్రభు ఆయన వాక్యమును విన్న మన అందరినీ కూడా దీవించును గాక. ఆమేన్.